ఇండియాకు వచ్చిన విశిష్ట అతిథి ఒబామాకు ఏం వండి వడ్డిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయనకు అందించే మెనూలో దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వంటకాలు ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒబామా పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఒకెత్తైతే ఆయనకు వండి వడ్డించే వంటకాలు మరో ఎత్తు. అతిథి దేవోభవ అన్నది భారతీయ సంప్రదాయం. ఒబామా దంపతులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రుచి చూపిస్తున్నారు. ఒబామా గౌరవార్థం ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక విందిచ్చారు. ఈ కార్యక్రమానికి 250 మంది ప్రముఖులను ఆహ్వానించారు. కేవలం రాజకీయ నేతలు, కార్పొరేట్ దిగ్గజాలు మాత్రమే ఇందులో పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా కేబినెట్ మంత్రులందరూ డిన్నర్కు హాజరయ్యారు. బీజేపీ అగ్రనేత అద్వానీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ముఖ్యమంత్రులు వసుంధర రాజే, అఖిలేష్ యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ముఖేష్, అనిల్ అంబానీ, ఆదానీ, నారాయణమూర్తి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ విందులో వైన్కు చోటు లేకపోవడం విశేషం. మోడీ ఆదివారం మధ్యాహ్నం ఒబామాకు విందు ఏర్పాటు చేశారు. ఒబామా, మోడీ కలిసి భోజనం చేశారు. స్వతహాగా శాకాహారి అయిన ప్రధాని మోడీ ఒబామా కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాలతో లంచ్ ఏర్పాటు చేశారు. విందులో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో 2 మెనూలు ఏర్పాటు చేశారు. కశ్మీర్ వంటకం నడ్రూకే గూలర్, బెంగాల్ వంట మహీ సర్సాన్తో పాటు షట్వార్ కా షోర్బా, అనానస్ ఔర్ పనీర్ కా సూలా, మటర్ పలావ్, గుజరాతీ కడీ, మిక్స్డ్ వెజిటబుల్ కలోంజీ, కెలా మేథీ నుషాక్, పనీర్ లబబ్దార్, గాజర్ కా హల్వా, గులాబ్ జామున్, పండ్లను సిద్ధంగా ఉంచారు. దక్షిణ భారతదేశంలో తాగే కాఫీ, హెర్బల్ టీని అందజేశారు.